ఏపీ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వజిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో ఆత్మకూరు, పెదన, మదనపల్లి, వి కోటలలో దాడులు జరిగాయన్నారు. ఉగ్రవాదులు హిందువులపై పెద్ద ఎత్తున దాడి చేసే కుట్ర చేశారన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను ఏరివేయాలని ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ఆశ్చర్యానికి, భయానికి కూడా గురిచేసింది. ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత 2-3 దశాబ్దాలుగా కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూబకర్ అలీ, మహమ్మద్ అలీ అని ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు, ఏటీఎస్ పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ రకంగా అనిపిస్తుందంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే వివిధ రాష్ట్రాలలో ఉగ్రదాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో వారు ఇక్కడికి వచ్చి మారు పేర్లతోటి ఐడెంటిటీలను మార్చుకునే వాళ్ళు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అనేక మందికి ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వాళ్ళ ఇంట్లో సోదా చేసినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే 20 నుంచి 25 వరకు కూడా భయంకరమైనటువంటి బాంబులను తయారు చేయడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క సహకారం లేకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 2-3 దశాబ్దాల పాటు ఇక్కడ ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలకి వాళ్ళు ఊపి పోస్తున్నారు, సహకరిస్తున్నారు అంటే నమ్మేటువంటి పరిస్థితి కాదు. అంచేత దీని యొక్క మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.